దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని గత పాలకులు పూర్తిగా దోపిడీకి గురి చేశారని, దాంతో పాలమూరు జిల్లా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని సిడబ్ల్యూసీ సభ్యులు పాలమూరు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే వీళ్లపల్లి శంకర్ అధ్యక్షతన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చల్లా వంశీచంద్రెడ్డి మాట్లాడుతూ దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా నిర్లక్ష్యం చేశారని వాపోయారు. జిల్లాలో అనేక పెండింగ్ సమస్యలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంటే గత పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పాలమూరు జిల్లాను ప్రగతి జిల్లాగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని వివరించారు. చాలా సంతోషం. ఈనాటి పత్రిక సమావేశం ముఖ్యంగా కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, కాంగ్రెస్ కార్యకర్తల కృషి ఫలితం మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా ఒక పనిమంతుణ్ణి, ఒక గుణవంతుణ్ణి, ఒక సమర్థుణ్ణి ఎంపిక చేయడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అదృష్టం, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి నియోజకవర్గం ఎమ్మెల్యే అదృష్టం. ఇవాళ మేమందరం కూడా షాద్నగర్ నియోజకవర్గం తరపున కూడా ప్రతి ఒక్క కార్యకర్త తరపున, పత్రిక సోదరుల తరపున కూడా నేను ఒక సమర్థుణ్ణి, ఒక నీతి నిజాయితీ కలిగిన వ్యక్తిని, ఒక పనిమంతుణ్ణి, ఒక ఎంపీగా మన పాలమూరు బిడ్డను ఇలా అధిష్టానం ఏ ఇబ్బంది లేకుండా, ఏ పోటీ లేకుండా ఇవాళ పార్లమెంట్లో ఈ బిడ్డ రావాలి, పార్లమెంట్ గొంతు వినిపించాలి. ఇవాళ మీరందరూ చూసిరు, ఇవాళ గతంలో ఎంపీలు ఒక్క ఎంపీ కూడా పార్లమెంట్లో ఒక గొంతు ఇప్పిన దాఖలాలు లేవు, పాలమూరు తరపున మాట్లాడిన దాఖలాలు లేవు. ఒక మాట చెప్పాలంటే గత ఎంపీలకు నాల్కనే లేదు. ఈరోజు ఒక సమర్థుణ్ణి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేయడం మేమందరం హర్షిస్తున్నాం, సంతోషపడుతున్నాం. నన్ను పార్టీ అధికారికంగా అభ్యర్థిగా ప్రకటించిందంటే దానికి కారణం మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి ఇంక్లూడింగ్ ప్రత్యేకించి షాద్నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా నాకు సంపూర్ణ మద్దతు ప్రకటించినందుకు దాన్ని దృష్టిలో పెట్టుకొని అధిష్టానం నన్ను పార్టీ అభ్యర్థిగా ఖరారు చేయడం జరిగింది. వారి సంపూర్ణ మద్దతుకు నాకు అన్ని విధాలుగా సహకరిస్తూ, అన్ని విధాలుగా నాకు అండగా ఉంటూ, నన్ను వాళ్ళందరూ కూడా కంటికి రెప్పలాగా చూసుకుంటున్నటువంటి గౌరవ శాసనసభ్యులు వీళ్లపల్లి శంకర్ గారికి, షాద్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇవాళ నేను షాద్నగర్కి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల వారి అధికార గృహానికి రావడానికి ముఖ్య కారణం అధిష్టానం నన్ను అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో మీ అందరి పూర్తి సహకారం, మీ అందరి పూర్తి మద్దతు, మీ అందరి పూర్తి సమయం ఎన్నికల వరకు వీర్లపల్లి శంకర్ గారి మద్దతు, వారిని మొన్న గెలిపించినటువంటి ప్రతాప్ రెడ్డి గారి మద్దతు కానీ, శ్యామ్ సుందర్ రెడ్డి గారి మద్దతు, మా బ్లాక్ ప్రెసిడెంట్లు, మా మండల్ ప్రెసిడెంట్లు, గ్రామాలలో ఉన్నటువంటి తాజా మాజీ సర్పంచులు, ఉన్నటువంటి ఎంపీటీసీలు, పోటీ చేసినటువంటి సర్పంచ్లు, పోటీ చేసినటువంటి ఎంపీటీసీలు, గౌరవ జెడ్పీటీ సభ్యులు, గౌరవ ఎంపీపీలు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, మహిళా కాంగ్రెస్, సేవాదల్, ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనార్టీ సెల్, ఎస్టీ సెల్, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అన్ని అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తల పూర్తి సహకారం నాకు అందించాలని, వారిని కోరడానికి, వారి మద్దతు కోరడానికి, వారి సహకారం కోరడానికి, వారిని రిక్వెస్ట్ చేయడానికి నేను ఇవాళ షాద్నగర్కి శంకర్ గారిని స్వయంగా వచ్చి
కలవడానికి నేను ఇవాళ షాద్ నగర్కి రావడం జరిగింది.